వెల్కమ్ బ్యాక్. ముందుగా తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. నిజాంపేట గ్రామం బండారు లేఅవుట్లో సంక్షేమ సంఘ భవనం, వ్యాయామశాల నిర్మాణానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఎంపీ మల్లారెడ్డి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. బండారు లేఅవుట్ కు ముప్పు తప్పించనున్నామని ఎంపీ తెలిపారు. వెనుకబడిన తరగతుల రౌండ్ టేబుల్ సమావేశం కేపీహెచ్బీ కాలనీలో జరిగింది. భారతీయ జనతా పార్టీ మేడ్చల్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. వివిధ కుల సంఘాల నాయకుల నుంచి వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి అవసరమైన సూచనలను తెలుసుకున్నారు. చేప ప్రసాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జన విజ్ఞాన వేదిక ఇప్పుడు మరో విషయాన్ని తెరమీదకు తెచ్చింది. శుభ్రమైన చేతులతో చేప ప్రసాదాన్ని ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ వాటిని ధిక్కరిస్తున్నారని తెలిపింది. అలాగే 2015లో కోర్టు ధిక్కారం కింద ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శిని బత్తిన హరినాథ్ గౌడ్లను జైల్లో ఉంచాలని కోర్టు చెప్పినా అమలు కాలేదని జన విజ్ఞాన వేదిక సభ్యులు తెలిపారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, హ్యాండిక్యాప్డ్ చైర్మన్ సంపత్ కుమార్ గుప్తాల సన్మాన కార్యక్రమం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలోని పెద్ద చెరువులో భారీ సంఖ్యలో చేపలు చనిపోయాయి. చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులు చనిపోయిన చేపలను చూసి షాక్ అయ్యారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల నుంచి వస్తున్న రసాయనాలు, డ్రైనేజీ కారణంగానే చేపలు చనిపోయి ఉండొచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో పెనుగాలులు వీచడంతో పాటు భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి తీసుకొచ్చిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. ఒక్కసారిగా గాలి దుమారం, వర్షం రావడంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు ఎంతో శ్రమించారు. ఆయన ప్రయోజనం లేకుండా పోయింది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన జీవిత చరిత్ర ఆవిష్కరణ సభ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన సిద్ధాంతాల ఆధారంగానే భారతీయ జనతా పార్టీ నడుస్తోందని వారు చెప్పారు. విరాట్ హిందుస్థాన్ సంఘం ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, పరిపూర్ణానంద పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం చేయడం ప్రతి హిందువు కల అని, ఆ కల త్వరలో వాస్తవం కానుందని అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 3 గంటల పాటు క్యూలైన్లలో బారులు తీరారు. ప్రధానాలయ నమూనాలో నిర్మించిన బాలాలయంలో స్వామివారు, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. స్వామివారి వివిధ సేవల్లో పాల్గొన్నారు.